అందరికీ నమస్కారం. ఈ మధ్య జరిగే ఫాల్స్ గేమ్స్ అనేవి లేదా బ్లేమ్ గేమ్స్ అనేవి వాటి మీద ముఖ్యంగా సెక్రటరీ గారి మీద నా మీద జరుగుతున్న అవాస్తవాల్ని ఖండించడం కోసం ప్లస్ ఫ్యాక్ట్స్ తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తాను. ఒకటి ముందుగా మీకు చెప్పాల్సింది, అందరితో కొన్ని ఫాల్స్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒకటి 40,000 ఆఫీస్ అకౌంట్ నుంచి ఎలా తీసుకున్నారు, ఓకే, దీని మీద ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాం. ఈ రీసెంట్గా దసరా ఫెస్టివల్ జరిగింది. దసరా ఫెస్టివల్కి మనం 40,000 క్యాష్ రూపంలో తీసుకున్నాం. బికాస్ మనకి దసరా ఎక్స్పెన్సెస్ అనేవి వెండర్స్కి అడ్వాన్స్ ఇవ్వడానికి కానీ లేదా ఏవైనా మెటీరియల్స్ అయినా పర్చేజ్ చేయడానికి కానీ మనం ముందుగా అమౌంట్ తీసుకుంటాం. ఇది నాట్ ఓన్లీ దసరా ఫెస్టివల్, అదర్ కల్చరల్ యాక్టివిటీస్కి కూడా మనం ముందుగా క్యాష్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని తిరిగి బిల్స్ వచ్చిన తర్వాత ఫైనల్గా రాటిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది, ఫైనల్ సెటిల్మెంట్. సో ఇది దీనిలో భాగంగానే మొత్తం క్యాష్ రూపంలో ఈ షీట్లో ఇచ్చినట్టు 13,996 రూపీస్ అనేది క్యాష్ రూపంలో పే చేయడం జరిగింది. ఒకటి క్రాకర్స్ కావచ్చు అండ్ అదర్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు. అదర్ దాన్ దట్ అంటే అవుట్ ఆఫ్ 40,000లో 14,000 మైనస్ చేస్తే మిగిలిన 26,000 అనేది క్యాష్ రూపంలో వెండర్స్కి ఏదైతే అడ్వాన్స్ పేమెంట్ చేయాలో దానిలో ఇవ్వడం జరిగింది. అయితే జనరల్గా ప్రతి ఎక్స్పెన్సెస్ కూడా 1 వీక్లో టైంలో మొత్తం సెటిల్ అయిపోతాయి వెండర్స్కి ఇవ్వడం పేమెంట్స్ అన్నీ కూడా. బట్ ఈసారి డ్యూ టు ట్రెజరర్ నెగ్లెక్ట్ చేయడం వల్ల లేదా డిలే చేయడం వల్ల చెక్ ఏదైతే మన 10,000 అబౌవ్ ఎక్స్పెన్సెస్ అయినది చెక్ రూపంలో ఇవ్వాలి మన రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రకారం. సో దానికోసం చెక్ మీద సైన్ చేయడానికి డిలే అవ్వడం వల్ల 1 మంత్ డిలే అయింది. సో క్యాష్ బ్లాక్ అయింది. సో అగైన్ చెక్ ప్రిపేర్ అయిన తర్వాత వెండర్ పేమెంట్ చేయడం జరిగింది. అగైన్ ఏదైతే 40,000 క్యాష్ రూపంలో ఇచ్చింది కాకుండా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది 26,000 మళ్ళీ మనకి ఆఫీస్ అకౌంట్లోకి రావడం జరిగింది. సో ఈ 40,000 విషయం ఇట్స్ అ ఫాల్స్ న్యూస్. సో ఎనీ టైం మీరు ఆఫీస్కి రావచ్చు, చెక్ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. నేను మీ పిఎన్ ఇంద్రాప్రదర్శిని, సెక్రటరీ స్టోఫా. ఈ మధ్య నా మీద వైస్ ప్రెసిడెంట్ గారి మీద వస్తున్న విమర్శలకి కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందరికి తీసుకురావాలని చెప్పి మేము వీడియో చేయడం జరుగుతుంది. దీనిలో ఒక విమర్శ ఏంటనంటే, ఈ 11 నెలల్లో కన్వేయన్స్ ఛార్జ్ ₹1,00,000 వాడాము అని చెప్పి కొంతమంది కొన్ని మీటింగ్స్లో చెప్పడము లేదా పర్సనల్గా మమ్మల్ని డిఫేమ్ చేయడము జరుగుతుంది. దాని క్లారిటీ ఏంటంటే, లిటరల్గా మేము హెచ్ఎండిఏ అవనియండి, హౌసింగ్ బోర్డ్ అవనియండి, హైడ్రా అవనియండి, కలెక్టర్ మేడ్చల్ గారి ఆఫీస్ అవనియండి, కుషాయిగూడ కోర్ట్స్ అవనియండి, హైకోర్ట్స్ అవనియండి, వీటన్నిటికీ గాను నియర్ అబౌట్ 45 రిప్రజెంటేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీనికి గాను మేము ఫాలోఅప్స్ అవనియండి, వాటికి విజిట్ చేసిన ఇదన్నా అవనియండి, అవి సుమారు 75 సార్లు మేము తిరగడం జరిగింది. దీనికి మేము పెట్టిన మొత్తం స్టోఫా నుంచి అమౌంట్ 30,000 దాన్ని ఏదో ₹1,00,000 అని చెప్పి తప్పుగా ప్రచారం చేయడం చాలా తప్పండి. ఇప్పటి వరకు చెప్పిన రిప్రజెంటేషన్స్లో నేను SOP 30/2024 అంటే ప్రెసిడెంట్ పోస్ట్ గురించి వేసిన కేసు గాను నేను కోర్టులకి సెక్రటరీగా తిరిగిందే ఒక 10 సార్లు పైనండి. ఓకే, సో దానికే 10 సార్లు తిరిగాను అని అంటే గవర్నమెంట్ ఆఫీసులు అయిన హెచ్ఎండిఏకి, హౌసింగ్ బోర్డుకి వాళ్ళు రమ్మన్నప్పుడల్లా మేము ఆ రోజు ఆ నిమిషం మా పనులన్నీ పక్కన పెట్టుకొని మేము వెళ్ళాల్సిన టైం కానీ అన్నీ కూడా డిసైడ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. చివరిగా మేము తిరిగిన 70 సార్లకి గాను నేను ఖర్చు పెట్టింది 30,000 సో ₹1,00,000 ఖర్చు పెట్టాము అని చెప్పడం అనేది కంప్లీట్లీ అవాస్తవం. కొంతమంది మొన్న ఒక ఇల్లీగల్ మీటింగ్ జరిగితే దానిలో ఏదో మేము 12.5 లక్షలు ఈ ఇయర్లో ఖర్చు పెట్టాము కేసుల గురించి అని చెప్పంగానే ఒక ఓనర్ లేచి, వీళ్ళెవరు 12.5 లక్షలు ఖర్చు పెట్టడానికి, మన డబ్బులు, ఓనర్ మెయింటెనెన్స్ డబ్బులు, ఓనర్ లేదని అడిగితే దానికి డబ్బులు లేవు, దీనికి డబ్బులు లేవు అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగిందండి. దీనికి గాను నేను ఇవ్వాలనుకుంటున్న క్లారిటీ ఏంటనంటే, ఈ ఇయర్లో ప్రెసిడెంట్ పోస్ట్ గురించి ఒక కేసు, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ గురించి ఒక కేసు, ఆ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టోఫా మీద కానీ ఎలక్షన్ కమిటీ మీద కానీ పెట్టడం జరిగింది. ఇది కాకుండా SOP 30 అని లక్ష్మారెడ్డి గారు 2022లో ఎలక్షన్స్ని రద్దు చేయాలని చెప్పి ఒక కేసు పెట్టారు.
వీటికి గాను అమౌంట్స్ వచ్చేసి ప్రెసిడెంట్ కేసు గురించి 50,000, వైస్ ప్రెసిడెంట్ కేసు గురించి 30,000 ప్లస్ వైస్ ప్రెసిడెంట్ కేసు గురించి 25,000, లక్ష్మారెడ్డి గారు పెట్టిన కేసు గురించి 30,000. అది కాకుండా ఒక పర్సన్ కమర్షియల్ కేసు అనేది మన మీద వేయడం జరిగిందండి. అది సిద్ధార్థ అనే లాయర్ దగ్గర నుంచి రచనారెడ్డి గారి దగ్గర మనం తీసుకురావడానికి గురించి 2 లక్షలు, బద్రీనారాయణ గారు 2023లో పెట్టిన కేసు గురించి లాస్ట్ టర్మ్లో ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వలేదు, దాని గురించి 50,000. అండ్ మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన కేసు గురించి నోటీస్ ఒకటి ఇచ్చారు, దాని గురించి 7,000. అన్నీ కలిపి 3,62,000 మేము ఇయర్లో లీగల్ కేసెస్ మీద స్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నేను చెప్పిన మొత్తం అంతా కూడా ఈ 11 నెలల్లో స్టోఫాని రెస్పాండెంట్గా పెట్టి వేరే వాళ్ళు వేసిన కేసులకే మేము ఖర్చు పెట్టడం జరిగిందండి. అంతేగాని స్టోఫాగా ఎటువంటి కేసు ఈ రోజు వరకు వేయలేదు ఈ 11 నెలల్లో.